హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు మనం నవంబర్ 2023లో జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్లలో భాగంగా మనం ఏ రాష్ట్రానికి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, అదేవిధంగా ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరు సెలెక్ట్ అయ్యారు, అదేవిధంగా గవర్నర్ ఎవరున్నారు అనే విషయాలనైతే ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా అయితే కాంపిటేటివ్ పర్పస్లో అయితే ఉపయోగపడుతుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, అదేవిధంగా ఆ పార్టీ యొక్క పూర్తి పేరు ఏంటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా మనకి 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయితే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే మనకు మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో మాత్రం మనకు ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అయితే మనకు మిజోరానికి సంబంధించి చూసుకుంటే మిజోరంలో 4 పార్టీలకైతే సీటు రావడం జరిగింది. జడ్పీఎంకి 27 స్థానాలు రావడం జరిగింది. జడ్పీఎం అంటే జోరామ్ పీపుల్స్ మూవ్మెంటు. అదేవిధంగా ఎంఎన్ఎఫ్కి 10 సీట్లు రావడం జరిగింది. ఎంఎన్ఎఫ్ అంటే మిజో నేషనల్ ఫ్రంట్. అదేవిధంగా బీజేపీకి 2 స్థానాలు, ఐఎన్సీకి 1 స్థానం. ఇది మొత్తం 40 స్థానాలకు గాను జోరామ్ పీపుల్స్ మూవ్మెంటు అధికారం కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించి చూసుకుంటే ఛత్తీస్గఢ్లో మొత్తం 90 స్థానాలకు గాను ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చి చూసుకుంటే బీజేపీకి 54 స్థానాలు, ఐఎన్సీకి 35 స్థానాలు, జీజీపీకి 1 స్థానం రావడం జరిగింది. జీజీపీ అంటే గోండ్వానా గణతంత్ర పార్టీ. ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికార పార్టీగా అవతరించడం జరిగింది. అదేవిధంగా మధ్యప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మధ్యప్రదేశ్లో మొత్తం 230 స్థానాలకు గాను బీజేపీ 163 స్థానాలు, ఐఎన్సీ 66 స్థానాలు, బిహెచ్ఆర్ టీఏడీవి 1 స్థానం గెలుచుకోవడం జరిగింది. మనకు బిహెచ్ఆర్ అంటే భారత్ ఆదివాసీ పార్టీ, దీనికి మాత్రం 1 స్థానం రావడం జరిగింది. ఇక్కడ కూడా మధ్యప్రదేశ్లో బీజేపీ అధికార పార్టీగా అవతరించడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్కి సంబంధించి చూసుకుంటే మొత్తం అసెంబ్లీ స్థానాలు 199. ఇందులో కూడా బీజేపీ 115 స్థానాలు గెలుచుకొని అధికార పార్టీగా అవతరించడం జరిగింది. అదేవిధంగా ఐఎన్సీ 69 స్థానాలు, భారత్ ఆదివాసీ పార్టీ 3 స్థానాలు, బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ 2 స్థానాలు, ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దల్ పార్టీ 1 స్థానం, అదేవిధంగా ఇండిపెండెంట్ 8 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా బీజేపీనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూస్తే మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాలు ఐఎన్సీకి సాధించడం జరిగింది. బిహెచ్ఆర్ఎస్ భారత్ రాష్ట్ర సమితి 39 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, ఏఐఎంఐఎం 7 స్థానాలు, ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తహాదుల్ ముస్లిం దీనికి 7 స్థానాలు రావడం జరిగింది. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ 1 స్థానం గెలుచుకోవడం జరిగింది. ఐఎన్సీ 64 స్థానాలతోటి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లకు సంబంధించి అప్డేట్ సమాచారం. అదేవిధంగా ఈ 5 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మరియు గవర్నర్లు ఎవరైన విషయాన్ని చూసుకుంటే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దియో సాయ్, గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్. అదేవిధంగా మధ్యప్రదేశ్ సీఎం చూసుకుంటే మోహన్ యాదవ్, గవర్నరు మంగూబాయి సి పటేల్. అదేవిధంగా రాజస్థాన్ స్టేట్ సీఎం శ్రీ భజన్లాల్ శర్మ, గవర్నరు కల్రాజ్ మిశ్రా. అదేవిధంగా మిజోరం స్టేట్ సీఎం పు లాల్దు హోమా, గవర్నరు ఖమ్మంపాటి హరిబాబు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ సీఎం అనుముల రేవంత్ రెడ్డి, గవర్నరు తమిళిసై సౌందరరాజన్. ఇది మనకు కొత్తగా ఎన్నికైన 5 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, వాటికి సంబంధించిన గవర్నర్లు. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు ఇలాంటి అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.